మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు భానుచందర్ ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తా వద్ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద మొక్కలు నాటి అర్థ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భానుచందర్, మండల అధ్యక్షుడు దయానంద్ రెడ్డి, జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధులు భారత సమైక్యత కోసం ఆ రోజు ఏదైతే జనసంఘ్ పార్టీని స్థాపించి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కోసం, అదేవిధంగా భారతదేశానికి కిరీటం లాంటిది కాశ్మీర్ ఏదైతే ఉందో 370 ఆర్టికల్ కోసం కాశ్మీర్ మన దేశంలో భూభాగం అని చెప్పి, అదేవిధంగా ఒక దేశానికి ఒకే జెండా, ఒకే ప్రధాని, ఒకే నినాదం ఉండాలనే నినాదంతో తన జీవితం మొత్తం మన దేశానికి అంకితం చేసి హిందుత్వం కోసం కూడా పనిచేయడం జరిగింది. అటువంటి మహనీయుని ఆశయాలలో పార్టీ కార్యకర్తలంతా నడుస్తూ, అదేవిధంగా 2019లో ఆగస్టు 5న 370 ఆర్టికల్ను రద్దు చేసి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారి నాయకత్వంలో మన భారత భూభాగంలో కాశ్మీర్ని కలపడం జరిగింది. ఈరోజు భారతదేశ భూభాగం అంతా కూడా అఖండ భారత్ నిర్మాణం కోసము ఎదురు చూస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పునాదుల మీద నిర్మాణమై ఉన్నది కాబట్టి అందరూ కూడా సిద్ధాంతాల కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు రామాయంపేట పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి చేయడం జరిగింది. ఇది శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీ స్థాపించి అతడు 1951లో జనసంఘ్ పార్టీ స్థాపించడం జరిగింది. దాని యొక్క భావాలే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. ఆయన ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి వెనుకాడలేడు. కాబట్టి ఇప్పటికీ ఆయన ఆశయాలతోటి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ ఆశయాలు ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ కంటిన్యూ చేసుకుంటూ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.